హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బనానా పకోడీ క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది కూడా. ముందుగా ఒక గ్రేటర్ తీసుకోవాలండి. గ్రేటర్లో చాలా రకాలు ఉంటాయి. మనం పెద్ద రంధ్రాలు ఉన్న కేలి తీసుకోవాలి. అలాగే ఒక 2 బనానాలు తీసుకోవాలి, చెక్కు తీసుకున్నవి తీసుకొని వాటిని తురుముకోవాలండి. 2 బనానాలు తురుముకున్న తర్వాత ఎంత వీలైతే అంత స్పీడ్గా చేసుకోండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయితే అంత చూడటానికి అంత బాగోదు. అలాగే ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజ్ స్మాల్ సైజ్ ఉల్లిపాయని కోసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, అలాగే పసుపు వేసుకొని మనం దాంట్లోకి 1 కప్పుడు శనగపిండి, అరకప్పుడు బియ్యపిండి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోని సగానికి బియ్యపిండి తీసుకోవాలండి. మనం ముందే నీళ్ళు పోసుకోకూడదు, ఎందుకంటే అరటికాయలోనే చాలా వాటర్ ఉంటాయి కాబట్టి దాన్ని మొత్తం కలిపేసుకోవాలి. వీలైనంత వరకు బాగా కలుపుకోవాలండి. అప్పుడు నీళ్ళు సరిపోకపోతే మనం వాటర్ పోసుకోవాలి, మెల్లమెల్లగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకున్నా కూడా జారిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం చేతితో వేసినప్పుడు పడిపోతున్నట్టు ఉండాలి. యాక్చువల్లీ నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకే వాటర్ కలుపుతూ పోసుకున్నాను. అలాగే నేను వాము వేయటం మర్చిపోయానండి, అందుకే మళ్ళీ వేసి కలుపుతున్నాను. నేను వాటర్ కన్సిస్టెన్సీ మారుతుంది. మీరు ఇప్పుడు ఇది కలపటం అయిన తర్వాత దీంట్లోకి మనం కాచిన నూనెని పోసుకోవాలి. వేయకపోతే ఎలా అవుతుందంటే గట్టి పడిపోతుందండి. మనం ఒక 2 గంటలు ఉంచితే పిండి కలిపి ఎలా అయితే గట్టి పడిపోతుందో అలా ఉండిపోతుంది. అందుకనే వీలైనంత తొందరగా వేడి నూనె పోసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. అది వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏదైతే బనానా మిశ్రమం తయారు చేసుకున్నామో దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు కలర్ చేంజ్ అయినా కూడా దాన్ని తీయొద్దండి, ఎందుకంటే అది ఒకవేళ కాలితే గట్ట దాని అంతటికి అదే పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చింది. నేను అసలుకి గెరట్ అనేది పెట్టలేదు, దాని అంతటికి అదే పైకి వచ్చింది కాలితే గట్ట. మీరు దాని కలర్ చేంజ్ అయ్యి అది ఓకే అయితే మీరు తీసేసుకోండి, ఎందుకంటే సహజంగానే అది పైకి వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను అదంతా తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. అలాగే మిగిలిన పిండిని కూడా నేను తీసుకొని వేసేస్తున్నానండి. వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను కనీసం గరిటె పెట్టలేదు, దాని అంతటికి అది గోల్డెన్ కలర్లో మారిపోయింది, పైకి వచ్చేసింది. పైకి వచ్చిన దాన్ని నేను తీసేసి మళ్ళీ గిన్నెలో వేసేసుకున్నాను. నిజానికి పకోడీ, నార్మల్ ఆనియన్ పకోడీకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆనియన్ పకోడీ చాలా స్పీడ్గా అయిపోతుంది, ఇది అంత స్పీడ్ కావదండి. అది కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే ఆయిల్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడటానికి కూడా అంతే బాగుంది కూడా. అలాగే ఇప్పుడు మనం రెండో విధానం కూడా చూసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి తురిమిన బనానా, ఒక చిన్న ముక్క ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే వాము వేసుకోవాలి. అలాగే 1 కప్పుడు శనగపిండి, అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలండి. వీలైనంత గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే దీంట్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి మనం ముందు వాటర్ వేయకుండా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని కొంచెం జారు కలుపుకున్నా ఏం కాదు, ఎందుకంటే దీంట్లో కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, కొంచెం బాగానే ఉంటుంది, ఏం కాదు, కలుపుకోండి. నాకు చేతికి అనుగుణంగా ఉండేటట్టు నేను కలుపుకున్నాను. మీకు నచ్చినట్టు కలపండి. వాటర్ అయితే జారుగా ఉండేటట్టు చూసుకొని, అలానే మరీ వాటర్ పోసేయొద్దు. అంటే ఇప్పుడు మనం ఆనియన్స్ ఎలా వేస్తామో ఆనియన్స్ పకోడీకి అలా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి వేడి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకొని వేడి ఆయిల్లోకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి, దాంట్లో వేసుకోవాలి.
దాంట్లో వేసుకున్న తర్వాత వీటిని కూడా అంతేనండి, మనం కదల్చనక్కర్లేదు, వాటంతటా అదే వస్తుంది. చూసారు కదా ఎలా పైకి తేలాయో, ఇలాగే వచ్చేస్తాయండి. మనం ప్రత్యేకంగా దీనికోసం పెద్ద జాగ్రత్త ఏం తీసుకోక్కర్లేదు, వాటంతటికి అవే గోల్డెన్ కలర్లోకి మారి పైకి వస్తాయి. ఒకవేళ పైకి రానట్టు అనిపిస్తే మీరు కొంచెం కదుపుకుంటే చాలు. అదైనా కాలిన తర్వాతే ఇప్పుడు వాటినన్నిటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి. చూసారు కదా చూడటానికి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ తీసినప్పుడే వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తాయి, కానీ చల్లారిన తర్వాత బాగుంటాయండి. రెండిట్లో ఏ టేస్ట్గా ఉంటుందంటే కార్న్ఫ్లోర్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.